హలో అందరికీ నమస్కారం. విఎస్ఆర్ ల్యాబ్ డైరీస్కి స్వాగతం. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా ఉన్న మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. దానికి మటన్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, మిరియాల పొడి, వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కుక్కర్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే సాల్ట్ అండ్ ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. వీటిలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకోవాలండి. 6 to 8 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ అయితే బాగా టెండర్గా కుక్ చేసుకోవాలి. అప్పుడు మటన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దాని అంతటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద బాణీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా కారాన్ని, అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉడకబెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మటన్ బాగా కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా చేస్తే మటన్ మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందులో గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా బ్యాచిలర్స్ కూడా చాలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.